చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో మీరు వందనాలండి. గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము మరొకసారి చదువుతున్నాము. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతున్నాను, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అంత్యోదయను వాడు నీ మధ్యలో చంపబడిన దినంలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, సాతాను సింహాసనంలో బంధకంలో ఉన్నట్లయితే, అనగా ఆ యొక్క సాతాను కోయ కుతంత్రములు కలిగినటువంటి వాని ఆధీనంలో వానికి బానిసైన బ్రతుకులుగా ఉన్నప్పుడు మనము బయటపడలేని పరిస్థితిగా ఉంటుంది. ఎందుకంటే వానికి పూర్తిగా బానిస అయిపోయి ఉంటాం. దాని నుండి బయటపడగలగాలంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, చాలా బయటపడలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చిన్నల నుంచి పెద్దల వరకు, ముసలి వారి వరకు ఏదో ఒక విషయంలో బానిస అయిపోయి ఉంటాం. ఒక్కొక్కరు తాగే విషయంలో బానిస అయిపోయింటారు, ఒక్కొక్కరు ఇది బీడీ సిగరెట్ తాగే విషయంలో బానిస అయిపోతారు, ఒక్కొక్కరు ఈ రాజ్యాలు అవి ఇవి పెట్టుకునే దాంట్లో బానిస అయిపోయింటారు, ఒక్కొక్కరు టీవీలకు అతుక్కుపోయే బానిసతత్వం ఉంటుంది, సినిమాలు చూసే ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతాము, సీరియల్ చూసే బానిసత్వంలోకి వెళ్ళిపోతాము. ఇంకా ఒక్కొక్కరు ఒక కొట్లాట జరిగినా లేక కుటుంబంలో అయినా చీటికి మాటికి బూతులు తిట్లు, దీనికి బానిస అయిపోతాం, లేక చీటికి మాటికి అబద్ధమాడే దానికి బానిస. ఇవన్నీ కూడా సాతాను కానీ కోయ కుతంత్రంలో అయినటువంటి తంత్రములతో కూడుకున్నటువంటి వాని క్రియలు. ప్రియమైన వారు ఏదో ఒక దానితో బానిస అయిపోయి ఉంటాం. ప్రతి మనిషి, పెద్ద సేవకుడు కానీ చిన్న సేవకుడు కానీ, చిన్నవారు కానీ పెద్దవారు కానీ ముసలివారు కానీ ఏదో ఒక్కదానికి పూర్తిగా బానిస అయిపోతాం. దానిలో నుండి బయటపడాలంటే చాలా కష్టం. మనం ఇది కళ్ళారా చూస్తూ ఉంటాం. మన లోకంలోనే, మన ఊరిలోనే, మనతో మాట్లాడుతున్న వారిలోనే చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి ఒక్కరు ఒకరని కాదు, అందరం కలుపుకొని చెప్పుకుంటున్నటువంటి విషయం ప్రియమైన వారు. అలా సాతాను గారు మోసం చేస్తాడు మనల్ని. ప్రతి ఒక్కదానికి మనము ఏదో ఒక జీవితంలో ఏదో ఒకదానికి బానిస అయిన బ్రతుకుగా మనము కనపడుతూ ఉన్నాం. వీటన్నిటిని కూడా విరిచేయగలిగిన, వాటి బంధకాల నుండి విడిపించగలిగింది ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు వారి ప్రేమతో కూడినటువంటి ఆయన నోటి మాటలు. ఆ వాక్యమే, ఆ దేవుని నోట నుండి బయలుపడినటువంటి ఆ శక్తివంతమైన మాట ద్వారానే మనిషి ఈ యొక్క బానిసత్వం నుండి బయటపడగలుగుతూ వస్తాడు. కనుక ఇక్కడ వ్రాయించబడినటువంటి మాట, ఒకనొక సమయంలో విశ్వాసమయ్యండి కూడా నీవు సాతానులో వాని బానిసత్వంలో నీవు మురుగుతున్నావు, దాని నుండి బయటపడగల. అంటే చూడండి, భక్తుడు చెప్పినాడు, మనము సాతాను గాడి కోయ కుతంత్రములు మనము ఎరగని వారం అయితే కాము. వాటి అన్నీ తెలుసు మనకు, అయినా కూడా మనము బానిస అవుతుంటాం. వారి కోయ కుతంత్రాలు ప్రతి ఒక్కటి తెలుసు, ప్రతి మనిషికి అన్నీ తెలుసు. కానీ బానిసత్వం అంటే ఆ యొక్క అలవాట్లో నుండి బయటపడలేని తత్వంలోకి వెళ్ళిపోతాం. అందరికీ ఉంటుంది ఈ యొక్క వ్యసనం అనేది. గబక్కిన ఒకరు చూడండి, చీటికి మాటికి అబద్ధాలు ఆడతారు. ఒకరు చూపుతో ఏం చేస్తాం, తప్పుడు ఆలోచనలు చేస్తాం. ఇలా ఎన్నో రకాలుగా వాడు మనుషులను వాడుతూ ఉన్నాడు. అందుకే వాడి సింహాసనము చాలా పెద్దది ఉంది. రాజకీయంలో ఎక్కినపోతే ఇంకా వారిలో ఇంకా రాజకీయము అంటేనే చూడండి, ఎంత మంచి నాయకుడైనా, ఎంత మాట మీద నిలబడే నాయకుడైనా ఆ యొక్క ఎలక్షన్ టైంలో చేసినటువంటి వాగ్దానాలు ఉంటాయి కదా, ఇది చేస్తాను అది చేస్తానని ఖచ్చితంగా అన్నీ కూడా చేయలేరు.
ఒకటైనా తప్పిపోవాల్సింది. కానీ ఒకరున్నారు, ఆ నాయకుడి పరిపాలన అద్భుతం ప్రియమైన వాళ్ళు. ఆయన ఎవరో కాదు, మన పరలోకముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నాయకత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లోకంలో అద్భుతంగా చేశాడు. 2000 సంవత్సరాల కిందట ఆయన పుట్టి పాపము ఆయన దరి చేరకుండా బ్రతికినాడు. ఆయన పాపంలో దగ్గరనే కూర్చుని మాట్లాడుతూకుండా ఉన్నా కూడా పాపము ఆయన టచ్ చేయలేకపోయింది ప్రియమైన వారు. అలాంటి రాజు మనకున్నాడు. అలాంటి మన కన్న తండ్రి, ఆత్మలను కన్న తండ్రి మనకు పరమందు ఉన్నాడు. చాలా శక్తివంతమైన పరిపాలన ఆయనది. నిజాయితీ కలిగినటువంటి పరిపాలన మన యేసయ్యది. ఈ లోక రాజకీయ నాయకుల వలె, మాట తప్పే నాయకుల వలె ఆయన ఉన్నాడు ప్రియమైన వారు. ఆయన చాలా నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. ఆల్రెడీ 2000 సంవత్సరాల తర్వాత పుట్టి ఆయన బ్రతికి చూపించి 33.5 సంవత్సరాల అద్భుతమైన జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని, ఇలాగా బ్రతకాలి నా పిల్లలారని చూపించి మళ్ళీ ఒక మాట ఆయన విసిరి వెళ్ళినాడు. ఏం మాట? ఎవరైనా సరే ఈ 33.5 సంవత్సరాలు బ్రతికిన నా జీవితంలో నాలో చిన్న మచ్చ, డాగు, చిన్న కపటము, ఏ చిన్న తప్పు నాలో ఉందేమో స్థాపించగలరా, నిరూపించగలరా, మీతో అవుతుందా అని చెప్పడము మన యేసయ్యలోనే చూస్తాము. ఏ నాయకుల్లో, ఏ దేవుళ్ళు, దేవతలు అనబడిన వారిలో మనము ఇంత గొప్ప నాయకుని, ఇంత గొప్ప గురువుని, ఇంత గొప్ప టీచర్ని, ఇంత గొప్ప సరైన దారిలో నడిపించే గొప్ప నాయకుని మనము చూడము ప్రియమైన వారు. అట్టి నాయకుని చెప్తున్నటువంటి భక్తులు చెప్పినారు. ఏం చెప్పారు? సాధారణ గారి కుతంత్ర తంత్ర మంత్ర తంత్రములు మనము ఎరగని వారం అయితే కాము, అన్నీ ఎరిగిన వారమే. కానీ మనము తొట్టిల్ల పడుతూ ఉన్నాము. ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక వ్యసనంతో, ఏదో ఒక ఆలోచనతో సతమతమవుతూ మన బ్రతుకులను నాశనం చేసుకుంటున్నామని లేఖనము మనకు బయలుపరుస్తుంది ప్రియమైన దేవుని వారలారా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనము త్వరగా మనం చూసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ యొక్క లోక అధికారి ఇప్పుడైతే రాజ్యము వాని చేతిలోనుంది, రాజకీయం అంతా వాని చేతిలోనుంది, వ్యాపారం అంతా వాని చేతుల్లోనుంది. ఏది వారి చేతుల్లో లేని బ్రతుకు మనకు లేదు ప్రియమైన వాళ్ళు. అందుకే మనం ఒక మాట ప్రతిరోజు అంటాము, ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు ఎంత పరిశుద్ధుడైనా, ఎంత నీతిమంతుడైనా, ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత లౌటుడైనా, అనగా దేవుని వాక్యము చదివి బాగా గొప్ప పండితుడైన ప్రతిరోజు దేవుని వాక్యంతో మనము సరిచేయబడాలి, దిద్దబడాలి. మన బ్రతుకు మార్చుకుంటూ వెళ్తుండటమే మన బ్రతికినాలు. అలాంటి బ్రతుకు వాక్యం ద్వారానే మనకు సరి అవుతుంది. కానీ ఇంకా వేరే ఏ దాని వల్ల మనల్ని బాగు చేసే దేవుడు లేడు. ఆయన ఒక యేసుక్రీస్తు ప్రభు వారే, ఆయన ద్వారానే మనము బాగుపడగలిగిన లక్షణము, ఆయన దగ్గర ఉండగలిగిన ఆ ఆలోచన, ఆయన మాత్రమే పరిశుద్ధ పిలుపుతో మనం పిలిచినాడు. ఆ రాజ్యము స్వతంత్రించుకోమని వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని పుచ్చుకోమని ఆయన ఆకాశం నుండి తన 2 చేతులు చాచుతూ, ఎవరు వస్తారో నా యొద్దకు, నేను తలుపు తట్టుతున్నాను, ఎవరు తీస్తారో ఆ హృదయం అనే తలుపు, నేను పిలుస్తున్నాను, నా యొక్క మాటలు, నా కేకలు ఎవరికైనా వినపడుతున్నాయా? వినపచ్చినట్లయితే, తట్టుతున్నట్లయితే నేను వస్తాను, అతనితో నాతో ఇద్దరం కూడాను భోజనం చేయదుము అని ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారు. చూడండి, ఈ యొక్క సాతాను గాడు చాలా తెలివిమంతుడు. దానియేలు ప్రవక్త కంటే
తెలియవంతుడు అని వ్రాయబడుతూ వచ్చింది ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథము చూడండి, కొన్ని మాటలు మనము గ్రంథంలో పరిశీలిద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 24 వచనము మాట చూడండి. అయితే తొయతైరాలో కడమవారైనను మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుతున్నదనేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను. చూడండి, ఈ యొక్క గూఢమైన సాతాను యొక్క గూఢమైన సంగతులు వానిలో ఉన్నాయి కనుక దీనిలో నుండి బయటపడగలిగిన ఏకైక ఆ యొక్క కవచము, ఆ యొక్క మనకు ఆ శక్తిని ఎదిరించగలిగిన కవచము అది దేవుని వాక్యము ద్వారానే ప్రియమైన దేవుని పిల్లలారా. అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నామండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేసెను. అటు వెంబట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. అంతటా ఆ సింహాసనము చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేది. చూడండి, ఈ యొక్క సాతాను నుండి బయటపడిన ఆ యొక్క సమయంలో నుదుట మీద కానీ చేతుల మీద కానీ ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారు సాతాను సంబంధమైన పిల్లలుగా అయిపోతారు. ఆ ముద్ర వేయించుకొనక తలలు చిరఛేదనము, తలలు తెగిపడినా కూడా ముద్ర వేయించుకొనటువంటి వారంట. అటువంటి ఆత్మలు 1000 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళను చూసినారంట ప్రియమైన దేవుని జనాంగం. యోహాను భక్తులు ఈ యొక్క 1000 సంవత్సరాలలో ముద్ర వేయించుకొనక, ఈ సాతాను ముద్ర వేయించుకొనక ఉన్నటువంటి వారి ఆత్మలను ఈయన దర్శనంలో యోహాను గారు చూసినారు. అదే ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక ఈయన మంత తంత్రములు అనమాట. ఏమంటాడంటే వాడు ఆ సమయంలో ఇక రాబో కాలంలో ఒక ముద్ర ఇస్తాడు. ఆ ముద్ర లేక ఒక చెల్లులో వేసుకునే సిమ్ము లాంటిది మనకు నుదుట కానీ ఈ యొక్క చేతిలో కానీ ఏదో ఒక మన దేహంలో మన శరీరంలో ఒకసారి అమరుస్తారు. ఆ అమర్చిన దాని ప్రకారము ఒక రేషన్ కానీ ఒక కరెన్సీ కానీ ఏదైనా దాని నుండే మనకు వస్తుంది. అది పోయి నిలబడితే చాలు అన్నీ అది స్కాన్ చేసి చెప్తుంది. అలాంటి ఒకే ఒక కార్డు, ఒకే ఒక ఆ ముద్ర వేయబడిన కాలం వస్తుందంట ప్రియమైన వాళ్ళ. ఆ కాలంలో మనము ఆ ముద్ర వేయించుకునేటువంటి పిల్లలుగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఆ ముద్ర వేయించుకున్నటువంటి పిల్లలు 1000 సంవత్సరాల కాలంలో ప్రభువు 1000 సంవత్సరాలు వెళ్తానని చెప్పినటువంటి ఆ కాలంలో సూచినట్టుగా యోహాను భక్తుడు ఇక్కడ వ్రాయించినాడు. కనుక ఈ యొక్క అపవాది కానీ ఆ యొక్క ఆ పండాగములు కావచ్చు చాలా తెలుసుకొనిన వారుగా ఉండాలి. తెలుసుకొని కూడా మోసపోయిన పరిస్థితిలో ఉండకూడదు అనేది లేఖనం బయలుపడుతుంది. వాడు ఎలాగా ఉంటాడంటే వాడు 3 అవతారాలుగా మనకు కనపడతారు. ఆ 3 అవతారాలు మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ ద్వారా. మొదటిది, రెండవది, మూడవదిగా చూడండి. వాడు మొదటిగా ఎలా కనపడతాడంటే మొదటి పేతురు రాసినటువంటి పేతురు పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మాట చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలన ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడు నీతిమంతుల్ని పట్టుకుంటాడు ప్రియమైన దేవుని వారు. వాడు ఇప్పుడు ప్రభువు ఏమన్నాడు? ప్రభువుకి ఎవరు కావాలన్నాడు? ప్రభువుకు ఈ సాతాను గాడికి పోలిక చూస్తాం మనము. ఒక నిమిషం చూడండి.
ప్రభువు ఏమన్నాడు? నేను నీతిమంతుని పిలువ రాలేదు అన్నాడు. నేను నీతిమంతుని కోసం రాలేదు అన్నాడు. నేను వచ్చింది ఎవరి కోసం అన్నాడు? పాపంతో చచ్చిపోయిన, పాపం బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో వెలుగు నింపేదానికి, వారికి తండ్రి ప్రేమను లేక తండ్రి ఆలోచన విధానాన్ని తెలియపరిచి, సత్యవంతుడైన దేవుణ్ణి బయలుపరిచి, వారి ఆ చీకటి బ్రతుకుల్లో నుంచి వెలుగు వైపుకు నడిపించుటకు నేను వచ్చింది. ఆ యొక్క పాపంతో చచ్చిపోయిన వారి కోసం, వారిని లేవనెత్తడం కోసం వచ్చాను. ఏదైతే నశించిపోయిన దానిని వెతికి తిరిగి రక్షించుటకు నేను వచ్చాను. నశించిపోయిన బ్రతుకును మళ్ళీ తిరిగి వెతికి దాన్ని వెలుగుమయం చేయటకు యేసుక్రీస్తు ప్రభు వారు పాపి కోసం వచ్చినాడని ప్రభు చెప్తే, ఈ యొక్క అపవాదిగాడు ఎవరి కోసం వచ్చినాడు? ఈడు ఇంక పాపి, ఈనివాడే పాపి కోసం వాడు తాపత్రపడాడు అపవాదిగాడు. వానికి కావాల్సింది నీతిమంతుడు, ప్రార్థన పోయే వాళ్ళు, దేవుని వాక్యం వాళ్ళనే నాశనం చేయడానికి వారికి పోయే కుతంత్రం మాత్రం తంత్రములన్నీ కూడా వారిలో వాడతారు. వీడిలో వాడాల్సిన పని లేదు. వీళ్ళు ఆల్రెడీ దరిద్రుడు, వీళ్ళు ఆల్రెడీ వారి సహవాసంలో సచ్చి మూలిగి దాంట్లో నుంచి బయటపడక ఏమంటా బానిస అయిపోయినాడు. ఇంకా వీడు బయటపడేందుకు ఇంకా 5-6 మంది నీతిమంతులు నేను ఈయనకే చేరుస్తాననే కోణంలో వాడు ఎలా తిరుగుతున్నాడంట. వాడు ఈ యొక్క నీతిమంతులకు విలువ ఏం చేస్తున్నట్టే, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడు నాకు అని వాడు తిరుగుతున్నాడు. ఎవరిని నాశనం చేద్దామని తిరుగుతాడు. వాడు మొదటి నుండి నరహంతకుడు, మొదటి నుండి వాడు నరహంతకుడు, ఎన్నో ఆత్మలను చంపినటువంటి వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి నుండి నీతిమంతుడు. ఆయన చనిపోయిన ఆత్మను అనగా పాపంతో చచ్చిపోయిన ఆత్మను లేవనెత్తుదాం, నా దగ్గరికి చేర్చుదాం, నా పవిత్రత ఇద్దాం, నా రాజ్యంకు ఆహ్వానం పలుకుదామని ప్రభు చూస్తుంటే, ఏడు ఆ నీతిమంతుల లోకానికి వెళ్ళబోయే వారిని కూడా లాగి కాలు పట్టుకొని తిరిగి మళ్ళీ ఈయన పనికి వాళ్ళ రాజ్యంలోకి చేర్చుకునే సింహం వలె, గర్జించు సింహం వలె ఈడు తిరుగుతూ ఉన్నాడు అపవాదిగాడు. ప్రభు మంచి పని మీద ఆయన తిరుగుతున్నాడు, అపవాదిగాడు చెడ్డ పని మీద ఈయనకి ఎందుకంటే ఇంత కోపము? ప్రభు మీద కోపము. పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆశించినందుకు అది ఇయ్యలేదు. ఆయన ఆలోచన వచ్చినందుకు అక్కడి నుంచి త్రోసి వేసినాడు కనుక కోపం మనకి. ఇంకా నేనెంత పోలేను, కొందరైనా ఆపాల, నీతిమంతుల మీద పగ తీర్చుకోవాలనేది ఆయన పిల్లలను ఆయనకు కాకుండా చేయడమే ఇది పని, సాతాను పని. కనుక వాడు మొదటి వేషం ఎలాంటి వేషం వేస్తాడంట? వాడు నీతిమంతుడు ఎవరినైనా మింగుదామా, ఎవరినో పని ఏదో ఒక రకంగా ఏదో ఒక పనికిమాలిన రూట్లో మింగుదామా అని తీసి మళ్ళీ ఈ యొక్క అపవాది గారి పిల్లల దగ్గర ఆ యొక్క దాసత్యంలో ఆ యొక్క ఏమంటాము, ఆ యొక్క పాపపు జీవితపు చీకటి బ్రతుకుల్లోనే ఉండాలని, నా దగ్గర బానిస అయిపోవాలని, నా ఆలోచనలకు లేక నా యొక్క క్రియలకు, నేను ఇచ్చే ఈ క్రియలతో వాడు బానిస అయి దాంట్లో మగ్గిపోవాలనేది ఆ అపవాది గారి కుతంత్రము, మంత్రతంత్రమైనటువంటి మొట్టమొదటి అది ఆలోచన. రెండవది వాడు ఎలాంటి వాడంటే చూడండి, రెండవ మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము మాట చదువుతాం. ప్రియమైన వారులారా, సర్పము తనకు కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనుషులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, ఇక్కడ భక్తుడు రాయించినాడు, ఈ యొక్క గంధకర్త రాయించినాడు. వాడు ఎలాంటిగా కనపడుతున్నాడు అంటే, ఈ సర్పము అన్నిటిలోకెల్లా బాగా కుయుక్తి కలది. మోసపరచడంలో అవ్వను మోసపరిచింది, మొట్టమొదటి తల్లిని మోసపరిచింది. ఆది దంపతులైనటువంటి అవ్వాదములలో స్త్రీ మోసపరచబడుతూ వచ్చింది. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడుతూ వచ్చింది. కనుక ఈ యొక్క కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా ఇక్కడ లేఖనం చూస్తున్నాం. ఎలా మోసపరుస్తుంది అంటే చూడండి,
క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా వారిని తొలగించేసి నా నా యొక్క సైన్యంలో చీకటి బ్రతుకుల్లో వాడు సచ్చి మగ్గి దాంట్లో నుంచి కోరుకోలేక బయటికి రాకూడదు, బానిసైపోవాలి వాడు. ఇంకా నిజం చూడండి, ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం, మారలేనటువంటి దానికి బానిసైపోతాడు. అది ఒక తాగుడు వ్యసనమే కావచ్చు, ఒక మద్యపానమే కావచ్చు, ఒక వ్యభిచారమే కావచ్చు, ఒక మట్కా జూజము ఏదైనా కావచ్చు. దానికి బానిసైపోయినట్టు దాంట్లో నుంచి బయటపడగలిగే స్థితిలోకి రావట్లేదు ప్రియమైన వాళ్ళు. దాంట్లో నుంచి బయటపడడానికి వారికి సాధ్యం కావట్లేదు. ఒక సినిమాలు చూసేవాళ్ళని చూడండి, దాంట్లో నుంచి బయటపడాలి. ఒక సీరియల్ చూసేవాళ్ళని చూడండి, దాంట్లో నుంచి బయటపడలేకుండా. ఎంతమంది ఆదివారం ప్రార్థన పోయేదే, వాక్యం వినేదే, కానీ బయటపడలేని స్థితి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో సచ్చి మగ్గిపోతున్నాం. ఒకడు తాగుడుకు బానిసపోతే దాంట్లో నుంచి బయటపడడం అని వాడి జీవితంలో ప్రాణాలు పోతున్నా కూడా వాడు దాంట్లోనే అవయవాలని చెడిపోయేదాకా తాగుతూనే ఉన్నాడు. పూర్తిగా చెడిపోయినాకైనా కూడా తాగుతూనే ఉన్నాడు. అలాగే ఈ యొక్క ధూమపానం, ఈ యొక్క చుట్టా, బీడి, సిగరెట్ ఇవి ఏం చేస్తున్నాయి, ఈ యొక్క ఊపిరితిత్తులు మొత్తము లంగ్స్ మొత్తం నాశనం పోయేదాకా వాడు ఆ యొక్క పొగ తాగడం నుండి బయటపడడు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక విగ్రహం లాంటి శోధనలో పడిపోతున్నాడు. ఒక మందు తాగడానికి వానికి ఒక పెద్ద విగ్రహము ఏంటి, సారాయి బాటలు. ఒక తాగుడు పోతానికి సారాయి బాటలు, ఒక ధూమపానం చేసేవానికి చుట్టా, బీడీ, సిగరెట్, ఒక ఆడవారికి చూసుకుంటే సీరియళ్ళు, ఇవన్నీ బానిసత్వం. ఇవన్నీ పెద్ద విగ్రహారాధన చేస్తున్నారు. మనకు తెలియకుండానే విగ్రహారాధన. ఇదంతా కూడా విగ్రహారాధన అంటే ఏదో చెవులు, మూతి అన్నీ ఉంటాయి, ఆ రాళ్ళకు మొక్కడమే కాదు. ఏ సాతాను కానీ ఆలోచనతో సచ్చి పడుతూ ఉన్నామో, ఆ బానిస నుండి బయట పడలేకపోతున్నామో, అది కూడా విగ్రహారాధనే. దాంట్లో నుంచి బయటపడగలగాలి మనిషి. బయటపడగలిగితే అదే మనిషి అన్నవాడు ఎవడు నీతిమంతుడు లేడు, పరిశుద్ధుడు లేడు, ఎంత రీతిగా బతికిన దేవుని దృష్టికి మురికి కూడలే. అందుకే బాల్యం నుండి మన హృదయం చెడ్డదే. నేను దృష్టించి చూస్తే మీరు ఎవరు నీతిమంతుడు, ప్రభు మాటలు ఇలాంటివన్నీ మనం చూస్తాము. కానీ వాక్యం ద్వారా కట్టబడే, దిద్దబడే ఆ శక్తి, ఆ బలము క్రీస్తు ప్రభువు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు. దీంట్లో నుండి బయటపడగలిగే వాక్యం అనే శక్తిని ఈ ముగ్గురు వ్యక్తులుగా కనపడుతున్నటువంటి ఏకైక దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తే మనం దాంట్లో నుండి బయటపడగలిగే శక్తి వాక్యానికి ఇచ్చినాడు దేవుడు. ఇంకా ఏ మనిషికి ఇవ్వాలి. వాక్యం ద్వారానే మనము బయటపడగలుగుతూ ఉన్నాం. ప్రతి సాతాను సంబంధమైన దానిలో నుండి, ఆ బానిసత్వంలో నుంచి బయటపడగలుగుతున్నామంటే వాక్యం ద్వారానే కేవలం. నేను కూడా వాక్యం ద్వారానే బయటపడగలుగుతూ వచ్చినాను. చాలా భయంకరమైనటువంటి పేకట కానివ్వండి, మట్క కానివ్వండి, ఏం చేస్తాము, హృదయంలో ఈ తలలో చెడు తలపులు కానివ్వండి, చెడు తలపులు చేసిన వ్యభిచారంతో సమానం. వ్యభిచారం ఒక స్త్రీని అనుభవించాల్సిన పనిలే. చెడ్డ తలపు చేసిన వ్యభిచారంతో సమానమే. ఇలాంటి వాటిలన్నిటినీ బయటపడగలగాలి అని అంటే అది వాక్యం ద్వారానే. ప్రతి ఒక్కరిని నాశనం చేస్తున్నాడు. సర్పం వలె కుయుక్తి కలిగి ప్రతి ఒక్కరిని నాశనం చేస్తున్నాడు. మూడవదిగా దేవుని వేషమే వేసుకొని దేవుని అంత వెలుగు నేను కూడా అలాంటి వాడిని నేను చెప్పి మోసం చేసేవాడు ఎన్నో ఆత్మలను మొట్టమొదటి నుండి ఆదాము కన్నా ముందు పరలోక రాజ్యంలో దేవదూతల నుండి వాడు ఎన్నో ఆత్మలను నాశనం చేసినటువంటి వాడి అపవాది గాని పోయే కుతంత్ర మంత తంత్రములన్నింటినీ మనము ఎరగని వారమైతే కాకూడదు అని భక్తుడు బయలుపరిచినాడు. ప్రియమైన దేవుని వారల వాడి తంత్ర మంత్రములు అన్నీ తెలిసి కూడా మనము ఏమవుతుందంటే మనం ఇంకా ఈ యొక్క పాపపు స్వభావంలోనే ఉంటున్నాం. సులువుగా చిక్కుబెట్టు పాపాల్లోనే ఉంటున్నాం. ఇంట్లో పనులు, ఇంటి పనులు చేసుకుంటే పర్వాలే. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, ఎవరికో నేను చెప్తే నాకేమో వచ్చేది కాదు.
బ్రతుకులు మార్చుకోవాలా గ్రంథం ద్వారా అని చెప్పేటువంటి మాటలు. మన ఇంట్లో పనులు చక్కగా చేసుకోవాలి. సులువుగా చిక్కుపెట్టే పాపాలకు దూరంగా ఉండమని లేఖనం చెప్తుంది. సినిమాలు సీరియల్ చూడకూడదు, బారగట్టలు ఆడకూడదు, ఇంకా ఏది లోక సంత అన్నట్టు చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఇవి లోక సామెత అయినటువంటి బైబిల్లో నుండి పుట్టినటువంటి అమూల్యమైనటువంటి శక్తివంతమైన మాటలే. ఇంట్లో పనులు అంత పొద్దుపోకుంటే మనకు అంత పొద్దుపోలేకుంటే మన ఇంట్లో పనులు చేసుకోవాలి. ఏదైనా ఒక చెట్టు నాటుకో. అంత పొద్దుపోలేకుంటే ఈ పనికి మన సాతాను కానీ కుయుగతంత్రమైనటువంటి మతతంత్రమైనటువంటి ఈ ఆలోచనలో సులువుగా చిక్కులు పెట్టి పాపాలతో వెళ్ళిపోకుంటే మన సొంత పనులు, మన ఇంటి పనులు, మన పిల్లలను క్రమం పెట్టే పనులు, మన పిల్లలకు ఏదైనా చదువు చెప్పుకునే పనులు, బుద్ధి జ్ఞానం కలిగినటువంటి మాటలు, బైబిల్ తీసి వాక్యం చెప్పే మాటలు, ఇవి పిల్లలకు నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత వాడితో పిల్లడు వాడి జీవితం బాగుంటుంది, మీకు మంచి పేరు వస్తుంది. పిల్లల్ని మనం కాపాడలేకపోతే పెద్ద అయిన తర్వాత ఏదో ఒక సమస్య తెచ్చి పెడతాడు. లోకంకు చెడ్డ పేరు, ఊరికి చెడ్డ పేరు, ఏ ప్రయోజనం లేని బ్రతుకవుతుంది. అందుకే వాక్యంతో పిల్లలు బాగా వాక్యంతో ఇచ్చల మీద కొట్టాలి, దెబ్బరేయాలి. వాక్యంతో కొట్టాలి, బెత్తం వాడాలి. బెత్తం వాడకుంటే వాని ఆత్మ నాశనం అయిపోతుంది అని దేవుడు చెప్పినాడు. ఏం చెప్పింది దేవుడమ్మా? బెత్తం వాడాలంట చిన్నపిల్లలకు. ఎందుకు బెత్తం వాడాలా? అలా చేస్తారు, అతి పనులు చేస్తారు. చిన్నప్పుడు దేవుని వాక్యం బయలుపరుస్తుంది. బాల్యం నుండి వారి హృదయం చెడ్డది అయినా, మన హృదయం అంట బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుండి చెడ్డదైన మన బ్రతుకును తల్లిదండ్రులు ప్రభు శిక్షను పెంచాలట. ప్రభు శిక్ష అంటే మంచి చేసినప్పుడు మెచ్చుకో, చెడు కనపడినప్పుడు, చెడ్డ ఆలోచన ఆ క్రియ కనపడినప్పుడు, వ్యక్తం తీసుకున్నప్పుడు నేర్చే ఏమవుతుంది? మళ్ళీ తూరి ఆ చెడ్డ పని చేయాలంటే, ఆ చిన్న చెడ్డ పని చేయాలంటే భయపడతాడు. ఇది ఏదో తప్పు కాబట్టి నన్ను కొట్టారు అనేది ముద్ర పడిపోతుంది. కట్టె తీసుకుంటే ఇంకా భయపడతాడు. అలాగనే అబ్బా నా కన్నే, నా ముద్దుకొండే అని దగ్గర తీసుకుంటే వాడు ఒట్టుకు పనికి రాకుండా పోతున్నాడు. చూస్తున్నాం మనం సమాజం. చెడ్డ పని చేసినప్పుడు, ఒక పొరపాటు పని చేసినప్పుడు గద్దించి బుద్ధి చెప్పి బెత్తం పడితే వాడి జీవితం రేపు బాగుంటుంది, ఆమె జీవితం రేపు బాగుంటుంది. అలా చేయక నా బిడ్డ నాకన్నే, నా కొడుకు ఎలాంటోడు, నా బిడ్డ ఎలాంటిది అని మనము ఏం చేస్తాము? వారికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా వినరు. ఇంకా దేవుని మాట వినరు, బైబిల్ మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. బయట పనికి మాలిన చెడ్డ పేరంతా కూడా ఊరికి తెచ్చిపెడతారు, కుటుంబానికి తెచ్చిపెడతారు, బంధువులకు తెచ్చిపెడతారు. అన్ని నాశనమైనటువంటి పరిస్థితులే. కానీ బైబిల్ క్రీస్తు శిక్షలో పెంచినట్లయితే ఆ ఆత్మను రక్షించిన వారు మొత్తం క్రీస్తు శిక్షలో పెంచాలి. కుమారుని గద్దింపని కుమారుణ్ణి, తండ్రి గద్దింపని కుమారుడు పనికిమాలినోడు అవుతాడంట. కుమారుని గద్దించకుండా, శిక్షించకుండా పెంచినట్లయితే వాడు పనికిమాలినోడే. మన ఆత్మ అడిగిపోతుంది. అపవాదిగానికి దగ్గరకు కేకలేనికి నిత్య నరకానికి వెళ్తుంది. గద్దించి బుద్ధి చెప్పిన వాడే మన పరమ తండ్రి దగ్గర సహవాసంలో ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగా తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం.